అయితే నా బడ్ల పని అయితే అయిపోయింది, మొత్తం చింపేస్తారు ఇక నాకైతే అర్థమైపోయింది. సో ఇక్కడైతే దాన సంస్కారాలు అయితే జరుగుతున్నాయి. బా అసలు వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కింద గంగా వాటర్, మధ్యలో ట్రైన్, దానిపైన వెహికల్స్ వెళ్తున్నాయి. సో ఇదైతే ఎగ్జాక్ట్గా దుర్గా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వారణాసి. మనం అయితే ఇప్పుడే లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. టైం వచ్చేసి కరెక్ట్ గా లెవెల్ 53 అయితే అవుతుంది. అయితే అది దశేశ్వమేధ్ ఘాట్ కడ ఉన్నాయి కదా ఈ కుర్తా. సో ఎట్లుందో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. సో బయట అయితే హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక పోయి అయితే బయట అయితే కొంచెంసేపు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకైతే మన స్టేన్ అయితే చూపిస్తాగండి. మనం అయితే సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ లోపల రాగానే మనకైతే ఒక చిన్న బాల్కనీ అయితే ఉంది. నైట్ అయితే ఈ లైట్స్ ఆన్, ఇడైతే క్రేజీ ఉంది. ఇక్కడ కూర్చొని అటు వ్యూని అయితే చూడొచ్చు. సో ఇప్పుడైతే బట్టలన్నీ ఆరేసిండ్రు. పైకి రాగానే ఫస్ట్ అయితే బాల్కనీ ఉంది. నెక్స్ట్ ఇట్లా లోపలికి రాగానే ఇది మన స్టే. మొత్తం ఇక్కడ 1 2 3 4 5 అయితే ఉన్నాయి డార్మెటరీస్. మనదైతే వచ్చేసి ఇది మన డార్మెటరీ. మనకైతే ఒక ఫ్యాన్ ఉంది, ఒక లైట్ కూడా ఉంది, అండ్ ఒక పిల్లో, ఒక బెడ్షీట్ అయితే ఇచ్చిండ్రు. ఇంకేమైనా స్పేస్ కూడా ఉంది మనం ఏమైనా పెట్టుకోవాలనుకుంటే. సో నాకైతే సూపర్ నచ్చింది డార్మెటరీ. అండ్ మనకు ప్రైవసీ ఉండడానికి ఇది కూడా ఉంది. సో చూస్తున్నారు కదా. సో నైట్ అయితే నేనైతే ఇక్కడనే వండుకున్నా. అండ్ మంచిగా నిద్ర కూడా వచ్చింది నాకైతే. మన డార్మెటరీ ఇదే, కానీ మనం కావాలంటే ఈడ కూడా వండుకోవచ్చు, ఆడ కూడా వండుకోవచ్చు, ఈడ వండుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఈ రూమ్ లో ఒక్కనే ఉన్నా, ఇంకా ఎవరైతే బుక్ చేసుకోలే. వచ్చింది అయితే పెద్ద ఏం సీజన్ ఫెస్టివల్ టైం అయితే కాదు కదా. సో మొత్తం ఖాళీ అయితే ఉంది. ఏ డార్మెటరీకి దానికి సపరేట్ కింద అయితే లాకర్స్ ఉన్నాయి. మన బ్యాగ్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే అందులో పెట్టేసి లాక్ అయితే చేసేసుకోవచ్చు. నా హెల్మెట్, నా బ్యాగ్స్ అన్ని ఇందులో పెట్టేసి లాక్ అయితే చేసిన. సో మనం ఎక్కడైనా బయట తిరగడానికి పోయినా మన లగేజ్ అయితే చాలా సేఫ్టీ అయితే ఉంటుంది. నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడైతే స్టేస్లలో ఉండాలి, ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నాకైతే డార్మెటరీ వచ్చేసి 3 days కలిపి 1600 రూపీస్ అయితే పడ్డది. పర్ డే 520 530 రూపీస్ అయితే పడ్డది అంతే. నాకైతే ఈ డార్మెటరీ అయితే చాలా నచ్చింది. మీరు కూడా ఎవరైనా కాశీకి వస్తే ఇటు ఆసిఘాట్ సైడ్ అయితే ఉండండి. ఎందుకంటే మీకు ఆసిఘాట్ అయితే మనకి సౌత్ లో ఉంది. ఆసిఘాట్ సౌత్ లో ఉంది, దశేశ్వమేధ్ ఘాట్ నార్త్ లో ఉంది. ఎవరైనా కాశీకి వస్తే ఎక్కువ మంది టూరిస్టులు దశేశ్వమేధ్ ఘాట్ సైడే వెళ్తారు. ఎందుకంటే మన టూరిస్టులు అందరూ అక్కడనే ఉంటారు కాబట్టి అక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, ఫుడ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అన్ని ఎక్కువ ఉంటాయి అక్కడ. సో మీకు దాని నుంచి బెటర్ ఏంటంటే ఇటు ఆసిఘాట్ సైడ్ ఉంటారు అనుకోండి, మీకు స్టేస్ తక్కువలో వచ్చేస్తాయి. అండ్ ఈ నుంచి అన్ని వాకబుల్ డిస్టెన్స్. ఇప్పుడు మనం దశేశ్వమేధ్ ఘాట్ పోవాలంటే ఒక 20 minutes అయితే వాక్ చేస్తే సరిపోతుంది. డార్మెటరీలో మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు బండి పైన వస్తే బండికి పార్కింగ్ చూసుకోవాలి. ఎందుకంటే కాశీలో పార్కింగ్ కనుక దొరకకపోతే దొంగలు అయితే చాలా మంది ఉంటారు. ఎంత ఇంపార్టెంటో మీ బండి కూడా సేఫ్ ఉండడం అంత ఇంపార్టెంట్. మనకైతే ఈ హోటల్ వాళ్ళే మనకైతే కింద పార్కింగ్ అయితే ఫెసిలిటీ అయితే ఇచ్చిండ్రు. ఇంపార్టెంట్ టిప్ చెప్తాం మీకు. మీరు ఎవరైనా కాశీ కనుక వస్తే ఫస్ట్ మీరు కింద స్టేలో రిసెప్షన్ కాడికి వెళ్తారు కదా, రిసెప్షన్ కాడికి వెళ్ళగానే అమౌంట్ పే చేసామని చెప్తారు. అయితే ఒకసారి అయితే మీ రూమ్ అనేది చెక్ చేసుకొని ఎలా ఉందో తర్వాత అమౌంట్ అయితే పే చేయండి. ఫస్ట్ అయితే వాళ్ళు అమౌంట్ పే చేసి పైకి వెళ్ళమని అయితే చెప్తారు. నాకు కూడా ఈ స్టేకి వచ్చినప్పుడు అంతే అన్నారు, మీరు ఫస్ట్ పేమెంట్ చేయాలి తర్వాత పైకి వెళ్ళండి అన్నాడు. నేను అన్న ఒకసారి రూమ్ చూస్తాను, నేను రూమ్ చూసి ఎలా ఉందో పేమెంట్ అయితే చేస్తాను. ఎందుకంటే మనం 3 days ఉండాలి కదా, 1 day అంటే అడ్జస్ట్ అవ్వచ్చు. సో 3 days కూడా మనకు నచ్చకుండా ఉందనుకోండి, వేస్ట్ కదా 30 పైసలు. ఇక ఫస్ట్ అయితే మీరైతే స్టే పైకి వెళ్ళి చూసుకొని ఎలా ఉందో తర్వాత అమౌంట్ అయితే పే చేయండి, చూపిస్తారు వాళ్ళే. అండ్ నాకు వీళ్ళ సర్వీస్ కూడా బాగానే నచ్చింది. మన ఈ 2 bags అయితే ఉన్నాయి కదా, 2 bags కూడా వాళ్ళే పైకి అయితే తీసుకొని వచ్చిండ్రు. నైట్ అయితే చూసింది కదా మంచిగా దశేశ్వమేధ్ ఘాట్ లో గంగా హారతి అయితే చూసినాం మనము. మనకి ఇదే స్టేలో ఒక కిచెన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అవుతుంది. ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉంది, మీరు చిన్న ఏమైనా చాయ్ ఏమైనా పెట్టుకోవాలన్నా ఇదైతే మీకైతే ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది కిచెన్ ది. ఇదైతే రిసెప్షన్. మనకి మనం ఉంటున్న స్టే వచ్చేసి ఇదే. వెల్కమ్ టు ప్యారడైజ్ స్టేస్. సో బయటికి రాగానే మన బండి అయితే ఇక్కడైతే పార్క్ చేసినాం. నిన్న మధ్యాహ్నం ఈ టైంకి పార్క్ చేసినాం, ఇప్పటివరకు బండి అయితే తీయాలి. సో ఒకసారి బండి పరిస్థితి చూడండి మొత్తం ఎట్లా అయిపోయిందో. మొత్తం మట్టి అయిపోయింది. బండి అయితే చాలా సేఫ్, ఎక్కడికి పోదు. ఎందుకంటే ఇదంతా వీళ్ళదే పార్కింగ్. అక్కడ నుంచి మనకి లోపల అక్కడి వరకు అవుతుంది. మీరు కార్లో వచ్చినా కూడా ఇక్కడైతే స్టే చేయొచ్చు. సో మంచి రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చింది మనకైతే డార్మెటరీ. ఎందుకంటే నేను ఒక్కడనే ఉంటున్నా కాబట్టి రూమ్ తీసుకొని కూడా వేస్ట్. నాకు డార్మెటరీలలో కానీ ఇట్లా స్టేస్లలో బయట ఉండడం ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేయడము.
అండ్ షాప్స్ కూడా అన్ని అయితే బంద్ చేసి అయితే ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ఇది మన స్టే ఈ నుంచి ఇడికి నడుచుకొని రావడంగా ఇడైతే మనకైతే దుర్గామాత టెంపుల్ అయితే ఉంది. ఇది కూడా ఫేమస్ టెంపుల్. మనమైతే తెల్ల డ్రెస్ అయితే వేసుకొని వెళ్తున్నాం. మనకి ఎంతమంది హోలీ కూస్తారో చూద్దాం. ఈ రోజు చూస్తున్నా హోలీ ఎలా ఆడుతున్నావు? అరే ఇది కూడా ఫేమస్ టెంపుల్ శ్రీ దుర్గామాత మందిర్. మనమైతే టెంపుల్ లో అయితే దర్శనం చేసుకొని ఘాట్ సైడ్ అయితే వెళ్దాము. చూస్తున్నా టెంపుల్ లోపల ఎలా ఉందో. అయితే దర్శనం అయితే అయిపోయింది. వెళ్ళి ఘాట్ సైడ్ అయితే వెళ్దాము. నిన్న కూడా నేను నైట్ చూసిన ఇక్కడ చాలా రష్ అయితే ఉండే టెంపుల్ కాడ. చాలా ఖాళీ ఉంది. ఒక 5 minutes లో మన దర్శనం అయితే అయిపోయింది. బయట స్టేట్స్ కి వెళ్తే అయితే జనాలు అయితే చాలా మంచిగా అయితే ఉంటారు. మనమే ఏదేదో అనుకుంటాం వాళ్ళ గురించి. చూడండి ఎలా జరుగుతుందో హోలీ సెలబ్రేషన్స్. సో మన మీద కూడా హోలీ అయితే పడిపోయింది. ఎట్లుందా అంటే ఘాట్స్ పైన ఎలా ఉందో అయితే వెళ్ళి అయితే చూద్దాము. హ్యాపీ హోలీ భయ్యా. చూస్తున్నా ఇదే అసలైన లైఫ్ అంటే ఇది. తెలియని వాళ్ళతో వైబ్ అవ్వడం. మనమైతే ఆసీ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూస్తున్నాం కదా ఆసీ ఘాట్. ఇక్కడ చూడండి ఘాట్స్ పైన ఎలా ఆడుతున్నారు హోలీ. ఇక్కడ ఎవరిని చూసినా వాళ్ళ నుంచి వచ్చేది ఒకటే మాట, నమో పార్వతి పతే హర హర మహాదేవ్. అరే భాయ్ చూడండి ఆ నుంచి అయితే ఏమేస్తున్నావు. ఓ అయితే నా బట్టల పని అయితే అయిపోయింది. మొత్తం చింపేస్తారు ఇక్కడ. నాకైతే అర్థమైపోయింది. సో ఇక్కడైతే మొత్తం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అట్లయితే ఏం లేదు. అందరూ మంచిగా బట్టలు చింపేసుకొని వైబ్ అయితే చేస్తున్నారు. మనం కూడా వీళ్ళలో అయితే కలిసిపోదాము. హాయ్ హాయ్. సో చాయ్ చేసి హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుందాం. వీళ్ళందరిలో మనదే కొంచెం తెల్ల అయితే కనబడుతుంది. ఇందాక నన్ను అయితే ఒకళ్ళు పిలిచిండ్రు, నువ్వు కాశీకి వచ్చి బట్టలు చింపకపోతే ఎట్లా అని చింపేస్తామన్నారు. నేను ఒక ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసినాక మీతో పాటే కలిసి ఆడతా అని చెప్పిన. సో నాదైతే ఏం చింపలే. ఇక్కడ హోలీ ఉట్టి కలర్స్ తోనే కాదు మట్టితో ఆడుతుండ్రు. ఏది దొరికితే దాంతో అయితే వీళ్ళైతే హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. తోడలాగో బస్. హ్యాపీ హోలీ భయ్యా. హ్యాపీ హోలీ. బట్టలు చింపేసేసుకొని చూడండి ఏం వేసుకొని అయితే ఆడుతున్నారు. ఈరోజు అయితే మనం అయితే లాస్ట్ ఘాట్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్దాం. నిన్నైతే ఓన్లీ దశేశ్వమేధ్ ఘాట్ కాడ అయిపోయాం కదా. దశేశ్వమేధ్ ఘాట్ కూడా దాటేసి అయితే వెళ్ళిపోదాము. సో మనకైతే ఆశీ ఘాట్ అయితే అక్కడ స్టార్టింగ్ ఉంటుంది. ఇదే ఘాట్స్లో ఇట్లా నడుచుకుంటూ లాస్ట్ ఘాట్ వరకు అయితే వెళ్ళొచ్చు. హాయ్ హాయ్. హ్యాపీ హోలీ భయ్యా. హ్యాపీ హోలీ. Happy Holi. యూట్యూబర్ है क्या? Sorry? Are you YouTuber? Yeah, yeah. Your name? Channel? Andreas the Great. Yes, my name is Ride with Vinny. Oh, nice to meet you. Nice to meet you. Yeah. Thank you. Thank you. Happy Holi. Happy Holi भैया. अभी ना एक फोटो ले ले. फोटो लेने के बाद. चैनल नेम राइड विथ विनीत बोल के रहता. राइड विथ विनीत. हाँ विनीत. तो మనం అయితే చెట్ సింగ్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. आपकी सारी कष्ट दूर हो जाएगा बाबा. बाबा आप आशीर्वाद ले लो। भैया ये लो रील बना. क्या बोलना चाहते हैं बताइए. मैं तो कुछ नहीं काशी के बारे ये काशी के बाबा मशाननाथ है. हाँ ये सारी मनोकामना पूर्ण करते हैं. किसी का भी कष्ट दूर करना चाहते हैं. ये महाकाल है. जीवन मृत्यु का जो स्टार्ट होता है ना, हाँ जो होता है ये महाकाल तय करते हैं. कालों के काल महाकाल महाकाल. है। हाँ. यहाँ अगर आपके करिए सारी मनोकामना आपके पूर्ण करेगी. जो भी कष्ट आपको दूर करेंगे. बोलिए जय मसाननाथ, जय किनारा. बोलिए सुनिए हाँ हाँ और अहंकार को हाँ नाशरोसर महादेव
मसान्य करते हैं। ये चिताएं जल रही है, हाँ कौन सा ज्ञानी और पैसे वाले का है, कौन सा गरीब का गरीब का है, है, नहीं पता कोई चलता। नहीं बता पा रहा है। हाँ सही बात तो ये यहाँ पे आके सबका शान खत्म होता है। तो ये है हमारे महाशमशान। शमशान। और सबसे बड़ी बात है कि शमशान में किसी का कोई अस्तित्व नहीं है, चाहे वो गरीब हो चाहे अमीर, सबका एक समान है। इसीलिए यहाँ पे शमशान सबका एक बराबर समान। एक महादेव, हर हर महादेव। आपसे मिलके बहुत अच्छा। जी जी महादेव, नायडू क्लिनिक बोल के रहता भैया, जी जी महादेव। हैदराबाद। हाँ, हाँ, ये हाँ। लीजिए, हर हर महादेव, जय महाकाल। సో మనం అయితే మళ్ళీ హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే 24 గంటలు దహన సంస్కారాలు అయితే జరుగుతాయి ఇక్కడ. సో మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ వచ్చి అయితే వెలుగుతూనే ఉంటుంది. ఇండియాలో అయితే చాలా ప్లేసెస్లో హోలీని అయితే సెలబ్రేట్ చేస్తుంటారు. బట్ వారణాసిలో హోలీకి ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుంది. ఆశలలో అయితే పైన అట్లా నిల్చొని అయితే పైకి వెళ్ళి వాటర్ బెలూన్స్ ఉంటాయి కలర్, అవి నింపి పైకి వెళ్ళి అయితే కొడుతుండ్రు. సో మనమైతే మన కెమెరాని అవన్నీ అయితే జాగ్రత్త అయితే పెట్టుకోవాలి. అండ్ ఎండ కూడా పైకి వెళ్ళి ఎండ కూడా ఘోరంగా ఉంది. ఈ ఘాట్స్ పైన కూడా ఏం దొరకట్లేదు, వాటర్ బాటిల్స్ అట్లాంటివి ఏమన్నా తాగుదామన్నా. ఇక్కడ ఘాట్స్ అంటే ఏం లేదు, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. ఘాట్స్ అంటే పైకి వెళ్ళి ఇటు గంగా నదికి దిగనికి మెట్లు ఉంటాయి కదా, సో అవిటినే ఘాట్స్ అని అయితే అంటారు. ఈ ఘాట్స్ అన్నిటికీ ఒక హిస్టరీ ఉంది. సరే ఈ హోటల్ అయితే చూడండి ఏడుందో, ప్యాలెస్ ఆఫ్ హెరిటేజ్ ఘాట్స్ ఆఫ్ బనారస్ ఈ హోటల్ పేరు. చూస్తుంది కదా, ఘాట్స్ మొత్తం అయితే కలర్స్తో అయితే నిండిపోయినాయి. ఇక్కడ అందరూ లోకల్ పీపుల్స్ కానీ ఫారినర్స్ కానీ ట్రావెలర్స్ కానీ అందరూ ఒకటేలాగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇదే కాశీకి ఉన్న ప్రత్యేకత. సో ఇక్కడ రిలీజియన్, లాంగ్వేజ్, వేరే కంట్రీ డిఫరెన్స్ అట్లయితే ఏం లేదు. సో ఫెస్టివల్ అనేసరికి అందరూ అయితే ఒకటైతే అయిపోతారు ఇక్కడ. సరే ఇక్కడ ఫారినర్స్ అయితే చూడండి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. హోలీ ఉండడం వల్ల ఘాట్స్ అయితే అన్నీ అయితే షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. సో మనం నిన్న ఇడికే వచ్చినాం మ్యాగీ తిండికి, మళ్ళీ ఇడికే వచ్చి ఒక తేడా మీద ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కున్నాం. దాహం అవుతుంది, ఎండ ఘోరంగా కొడుతుంది పైకి వెళ్ళి. నిన్నైతే గంగా హారతి అయితే జరిగింది కదా దశేశ్వమేధ్ ఘాట్, ఆడికైతే వచ్చేసినాం. ఇక్కడైతే స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది. సో ఇక్కడైతే గొడవ అయితే జరుగుతుంది. అయితే మనం అయితే ఓన్లీ దశేశ్వమేధ్ ఘాట్ వరకే వెళ్ళినాం. ఈరోజు అయితే ఇంకా ముందుకైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మన్మహల్ ఘాట్. మనకి మెయిన్ అయితే ఇక్కడైతే నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసింది అయితే ఆసి ఘాట్ లో హోలీ ఆడుతున్నారు ఎక్కువ, అండ్ దశేశ్వమేధ్ ఘాట్ లో కూడా ఎక్కువ అయితే హోలీ ఆడుతున్నారు. మిగతా ఘాట్స్లలో అయితే నార్మల్ ఉంది, అంతగానం అయితే ఏం లేదు హెవీగా. దశేశ్వమేధ్ ఘాట్ దాటి కొంచెం ముందు వాక్ చేస్తే మనకైతే మణికర్ణిక ఘాట్ అయితే వస్తుంది, కనిపిస్తుంది కదా అక్కడ. సో అదే మణికర్ణిక ఘాట్. అక్కడైతే దహన సంస్కారాలు అయితే జరుగుతాయి. సో అక్కడికి కూడా వెళ్ళి మీకు అయితే చూపిస్తాం మొత్తం డీటెయిల్ గా. మన ఛానల్లో వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేయండి. కూడా ఎవరైనా కాశీకి వస్తే డెఫినెట్ గా ఈ ఘాట్స్ అన్ని బై వాకే వెళ్ళండి. అండ్ మీతో పాటు ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కోండి, ఎందుకంటే డిహైడ్రేషన్ తొందరనే అయిపోతుంది ఎండకి. కాశీలో అయితే ఈ ప్లేసెస్ అన్ని అయితే చూడొచ్చు. ఇదైతే మీరైతే ఒక ఫోటో అయితే తీసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్, మీకు కూడా యూజ్ అవుతుంది. పైకి వెళ్తే అయితే మీకైతే టెంపుల్ అయితే వస్తుంది, కాశీ విశ్వనాథ్ టెంపుల్. కూడా ఎవరైనా కాశీకి రావాలనుకుంటే ఇప్పుడే వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వండి, ఎందుకంటే ఇంకొన్ని రోజులలో ఇది మొత్తం అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో కాశీ అయితే మొత్తం మారిపోతుంది. ఇక్కడైతే చూస్తుంది కదా, దహన సంస్కారాలకు కావాల్సిన కట్టలన్నీ అయితే ఇక్కడ అయితే ఉన్నాయి. మనమైతే మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అయితే వారణాసిలో ఇదైతే చాలా యూనిక్ టెంపుల్. ఈ టెంపుల్ పేరు వచ్చేసి రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అని అయితే పిలుస్తారు. చాలా మంది దీన్ని లీనింగ్ టెంపుల్ ఆఫ్ వారణాసి అని కూడా ఉంటారు, ఎందుకంటే మీరు చూస్తే కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే టెంపుల్ అనేది కొంచెం అటు సైడ్ అయితే టిల్ట్ అయితే ఉంది చూడండి. అండ్ ఈ టెంపుల్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ టెంపుల్ అరౌండ్ 500 years నుంచి అయితే ఇక్కడ ఉంది. 500 years హిస్టరీ అయితే ఉంది టెంపుల్ కి. చూస్తుంది కదా, ఇక్కడ అయితే చనిపోయిన వాళ్ళకైతే పిండాలు అయితే పెడుతున్నారు. ఇప్పుడైతే మీకైతే మణికర్ణిక ఘాట్ అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తా. ఎవరైతే వీక్ హార్టెడ్ ఉంటారో వాళ్ళైతే ఈ వీడియోని అయితే అవాయిడ్ చేసేసేయండి. సో ఇక్కడైతే దహన సంస్కారాలు అయితే జరుగుతున్నాయి. 65 రోజులు 24 గంటలు ఈ చిత అయితే వెలుగుతూనే ఉంటది. ఇక్కడ వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి. సో చూస్తుంది కదా, సో చాలా మందికి అయితే ఒక బిలీఫ్ అయితే ఉంటది, కాశీలో ఎవరైతే చనిపోతారో వాళ్ళకి మోక్షం వస్తుందని. సో అందుకే మన ఇండియాలో ఎక్కడ చనిపోయినా వాళ్ళని అయితే కాశీకి అయితే తీసుకొని వస్తారు.
యూట్యూబ్ లో అయితే చాలానే ఉన్నాయి డీటెయిల్ గా మణికర్ణిక ఘాట్ గురించి. నేను అందుకే అంత డీటెయిల్ అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో నార్మల్ అయితే చెప్పిన. మీకు ఎవరికైనా కావాలంటే కింద అయితే కామెంట్ చేసి చెప్పండి, డెఫినెట్ గా మనం అయితే చేద్దాం. అయితే కాశీలో అయితే మొత్తం 3 ఘాట్స్ అయితే ఫేమస్. సో ఫస్ట్ ఘాట్ వచ్చేసి దశశ్వమేధ్ ఘాట్. అందులో అయితే గంగా ఆరతికి అయితే ఫేమస్. అది ఈవినింగ్ జరుగుతుంది, అరౌండ్ 6 to 7 మధ్యలో అయితే జరుగుతుంది. సెకండ్ వచ్చేసి మణికర్ణిక ఘాట్. సో ఈ మణికర్ణిక ఘాట్ ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ అయితే మనకైతే దహన సంస్కారాలు అయితే జరుగుతాయి, ఇప్పుడే చెప్పిన కదా దాని గురించి. సో థర్డ్ వచ్చేసి ఆసి ఘాట్, మనం ఉంటున్నాం కదా. సో ఇదైతే ఎగ్జాక్ట్ గా మనకైతే దుర్గా ఘాట్ దగ్గర అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ ఇది. బుల్లి పర్కోట ఘాట్ దగ్గర అయితే ఉంది ఇది డ్రాయింగ్స్. అని ఒక టైంలో ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు ఇది. वीडियो लगा लिया उसमें से मैं फोटो ले हर हर महादेव. ఇక్కడ హోలీ కూడా ఆడడం అయితే అయిపోయింది. మేబీ అటు ఆసిఘాట్ సైడ్ అయితే ఆడుతున్నామో, ఇక్కడ అయితే ఇక ఆపేసారు. షాప్స్ కూడా పొద్దున్న నుంచి అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఘాట్స్ పైన కానీ బయట మెయిన్ రోడ్ పైన కానీ షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. సో మధ్యాహ్నం నుంచి ఓపెన్ అయితే అంటే ఇంకా మనం ఏం తిని కూడా తినలేదు. ఓన్లీ వాటర్ తాగి పొద్దున అది చిప్స్ ప్యాకెట్ తిన్నాం కదా, అదే ఇక ఇప్పటి వరకు అయితే ఏం తినలే. వాల్స్ పైన అయితే ఇట్లా శివుడు బొమ్మలు అయితే డ్రాయింగ్ అయితే చేసిండు. అసలు చాలా రియలిస్టిక్ గా మస్తున్నాయి ఇవి. ఘాట్స్ అయితే నడుచుకుంటూ పోతున్నాం కదా, మొత్తం 80+ ఘాట్స్ ఉన్నాయి కదా. ఆ ఘాట్స్ నుంచి ఇట్లా పైకి వెళ్ళి కింద దిగే వే మాత్రం సూపర్ ఉంది అసలు. ఒక్క ఘాట్ అని కాదు, అన్ని ఘాట్స్ కి అట్లనే ఉంది. ఏదో చిన్న సందులోకి వెళ్ళి లోపలికి వెళ్తుంది. వ్యూ మాత్రం హైలైట్ ఉంది. పైకి వెళ్ళాలని ఉంది కానీ ఇప్పుడైతే ఓపిక లేదు. ఇంకేం తిని కూడా తినలేదు మనము. సో చూస్తున్నారు ఎక్కడ చూసినా మీకు అయితే శివుడి ఫొటోసే కనబడతాయి, శివయ్యనే కనబడతాడు ఎక్కడ చూసినా మీకు. ఒకసారి ఇటు సైడ్ అయితే చూడండి, ఈ ఘాట్ సైడ్ అయితే అసలు క్రౌడే లేదు ఎక్కువ. మొత్తం అందరూ ఆడనే లాస్ట్ ఆ దుర్గా ఘాట్ దగ్గరనే అయిపోయినారు. మనమైతే ఆ లాస్ట్ ఘాట్ వరకు అయితే వెళ్దామని చూస్తున్నాం. ఇప్పుడే ట్రైన్ కూడా ఇట్లా అయితే వచ్చింది. సో ఇట్లా వచ్చి ఇది కాశీ సిటీ స్టేషన్ కూడా ఇన్నే ఉంటుంది కాశీది. రైల్వే ట్రాక్ కనబడుతుంది కదా మీకు. ఆల్మోస్ట్ మనం అక్కడ ఎక్కడనో ఆసి ఘాట్లో స్టార్ట్ అయినాం సౌత్ సైడ్. పైకి అయితే ఈడి వరకు వచ్చేసినాం. ఒక 6 kilometers అన్న వాక్ చేసి ఉంటాం మనం ఈ ఘాట్స్ పైనే. అయితే చూడండి కిందికి వెళ్ళి అయితే ట్రైన్ వెళ్తుంది, పైకి వెళ్ళి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. నేనైతే ఇలాంటి బ్రిడ్జ్ని అయితే ఇప్పుడు వరకు అయితే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. కిందికి వెళ్ళి ట్రైన్, పైకి వెళ్ళి మన కార్స్ కానీ వెహికల్స్ అవన్నీ వెళ్తున్నాయి పైకి వెళ్ళి. ఒక్కసారి చూడండి వ్యూ అయితే ఇడికెళ్ళి ఎట్లుందో. ఈ ఘాట్స్ అయితే అయిపోవట్లేవు, మనం నడుచుకుంటూ వెళ్ళే కొద్ది వస్తూనే ఉన్నాయి. వా అసలు వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కింద గంగా వాటర్, మధ్యలో ట్రైన్, దానిపైన వెహికల్స్ వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది ట్రైన్. పేరైతే కనబడట్లే మనకి. ఇప్పుడు ఇక్కడైతే ఒక ఆరెంజ్ సోడా అయితే కనబడ్డది, ఇదైతే తాగుతున్నా. సో మనమైతే నమో ఘాట్ కాడికి అయితే వచ్చేసినాం. నమో ఘాట్ వచ్చేసి నార్త్ సైడ్ లో ఫస్ట్ ఘాట్, అండ్ ఆసి ఘాట్ వచ్చేసి సౌత్ సైడ్ లో ఫస్ట్ ఆసి ఘాట్. సో ఈ మధ్యలో ఉన్న ఘాట్స్ ఇప్పుడు మనం నడుచుకుంటూ అయితే వచ్చినాం. సో ఒక్కసారి చూడండి. సో ఈ స్టాచ్యూ అయితే చూడండి ఎంత బాగుందో, రియలిస్టిక్ ఉంది అసలు. చేతి పైన వెయిన్స్ కానీ. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పటికే చాలా పెద్ద అయితే అయిపోయింది వీడియో లెంత్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు బాయ్.